సంగారెడ్డి జిల్లా చిట్కూల్ గ్రామ పంచాయతీ పరిధిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 10 టాటా ఏసీలు, 70 ద్విచక్ర వాహనాలు, 3 కార్లను సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్డెన్ సెర్చ్లో 8 మంది సీఐలు, 20 మంది ఎస్ఐలు, 100 మంది కానిస్టేబుల్ పాల్గొన్నారు. ఈ మేరకు స్థానిక ప్రజలకు నేరాలపై అవగాహన కల్పించినట్లు డీఎస్పీ తెలియజేశారు. మా జిల్లా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం చిట్కూలు గ్రామంలోని వడ్డర బస్తీలో సిసిసి ప్రోగ్రామ్ అంటే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్, దీన్నే కార్డన్ సెర్చ్ కూడా అంటారు. దీనిలో భాగంగా మొత్తం ఒక 100 మంది కానిస్టేబుల్, ఒక 20 మంది ఎస్ఐలు, ఒక 8 మంది ఇన్స్పెక్టర్లతో కలిసి ఈ కాలనీని చెక్ చేయడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేరాలను అదుపు చేయడం కోసమని. దానిలో చెక్ చేస్తే ఒక 70 మోటార్ సైకిళ్ళు, ఒక 3 కార్లు, ఒక 10 టాటా ఏసీలు సీజ్ చేయడం జరిగింది. అవి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తూ ఉన్నాము. అవి వెహికల్స్ ఎవరన్నా దొంగతనం చేసుకొచ్చి ఇక్కడ అమ్మిరా, లేకపోతే ఇంకా ఏమన్నా వైలేషన్